హలో అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను టేస్టీ దోసకాయ మటన్ చేశానండి. ఎలా చేశానో చూసేయండి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్లో చేస్తే చాలా టేస్టీగా తొందరగా అయిపోయిద్దండి. మటన్ కూడా ఒక 15-20 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా సాల్ట్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక మటన్ నీట్గా క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం సేపు కలుపుకొని ఒక హైలో నీసు నీళ్ళన్నీ మగ్గిపోయేదాకా ఉంచాలండి. నీసు నీళ్ళు మగ్గిపోతే మనకి ఆ నీసు వాసన రాదు, మంచి ఫ్లేవర్ వస్తుంది. నీసు నీళ్ళు మగ్గిపోయాక కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక గ్లాస్ సరిపడా వాటర్ వేసుకొని ఒక 7 to 8 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలండి. మటన్ ముదురుది అలా అయితే ఒక 10 విజిల్స్ అన్నా వస్తాయి. లేత మటన్ అయితే ఒక 7 విజిల్స్లో అయిపోతుంది. ఒక 80% కుక్ చేసుకోవాలండి మటన్ని. 80% కుక్ అయ్యాక మనం దోసకాయని చక్కగా కట్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే గింజలతో వేసేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది గింజలతో వేస్తే. మీకు నచ్చకపోతే తీసేసుకొని వేసుకోవచ్చు. ఇంకా దోసకాయ వేసాక విజిల్ పెట్టక్కర్లేదు. కొత్తిమీర పొడి మసాలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా మటన్ దోసకాయ రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో వేడి కర్రీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.